మీకు స్థలానికి ఫ్లోరింగ్కి ఒక 6 అంగుళాలు 3 అంగుళాలు అలా పెడతారు కొన్ని చోట్ల, మరి 2 అంగుళాలు అట్లా కూడా పెట్టే సందర్భాలు ఉన్నాయి. మీకు అది ముందుగానే మేస్త్రితోటి మనం మాట్లాడి లెవెల్ ఫిక్స్ చేసుకోవాలి. ఫ్లోర్ లెవెల్ ఎంత, స్థలం లెవెల్ ఎంత, రోడ్ లెవెల్ ఎంత అనేది. ఒక రోడ్డు ఉన్నా లేకపోయినా ముందు మనం ఫిక్స్ చేసి పెట్టుకోవాలి ముందుగానే. ఎందుకంటే ఇల్లు కట్టిన తర్వాత ఇంటి కనీసం 30-40 ఏళ్ళు మనకి ఇల్లు ఉంటుంది, మనకి కనీసం పడిపోకుండానే ఉంటుంది. అంటే 30-40 ఏళ్ళు దాటిన తర్వాత మనకి అవసరాలు మారి మనకి తరం మారేసరికి ఇల్లు నచ్చదో పడగొట్టి కట్టడం కట్టి చేస్తుంటారు. కనీసం 40 ఏళ్ళు ఉంటే చాలు కనీసం మనకి ఈ రోజుల్లో. తర్వాత ఎలాగో వాళ్ళు పైన కట్టడం లేదంటే ఇంకోటి మార్పు చేయడం చేస్తారు. అంచేత మనం 30-40 ఏళ్ళు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇంటి ఫ్లోర్ లెవెల్ ఫిక్స్ చేయాలి. అది కనీసం 5 రోజులు కావచ్చు, 4 కావచ్చు, మీ ప్రాంతాన్ని బట్టి, మీరు కట్టే ప్రదేశాన్ని బట్టి. ఈ నేను చెప్పేదని ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ కూడా, విల్లాస్లో ఇప్పుడు చూస్తుంటే మన సిటీస్లో రోడ్డు అయితే వేస్తున్నారు, రోడ్డు మీద కొంచెం ఎత్తి పెడుతున్నారు ఆవరణ, అంతకంటే కొన్ని అంగుళాలే పెడుతున్నారు ఇంట్లోకి. అలా చేసినట్టు ఏమవుతుందంటే ఒకసారి మీకు బయట ఆవరణలో వర్షం పడినా డ్రైనేజ్ లీక్ అయినా మీకు ఫ్లోర్ లెవెల్లో డ్రైనేజ్ డెఫినెట్గా లీక్ అవుతుంది. మాన్యువల్ దగ్గర వాళ్ళ 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ 10 ఇయర్స్ కానీ లీక్ అయిపోతాయి. ఎప్పుడు చెమ్మ భూమిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ చెమ్మ అలా ఇంట్లో కనుక వచ్చినట్టయితే ఇంటి లోపలంతా మీకు చెమ్మ వచ్చి ఫ్లోర్ హైట్ లేకపోతే స్మెల్ రావటం కానీ చల్లగా ఉండటం కానీ జరుగుతుంది. దానివల్ల ఆరోగ్యానికి హాని జరగవచ్చు.